భారతదేశ పాపులేషను 1.54 బిలియన్స్ అయినట్టయితే ఇన్ ద ఇయర్ 2022లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం 1.5 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడ్డాయని అంచనా వేశారు. భారతదేశంలో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. అంటే ఇవాళ నేను క్యాన్సర్ పేషెంట్ చూస్తే ఏ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, అన్లైక్ కరోనా డిసీజ్. మనతో పాటు చైనాలో కూడా 1.52 బిలియన్ పాపులేషన్ ఉంది. కానీ చైనాలో సంవత్సరానికి ఎన్ని క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేశారో మీకు తెలుసా? 4.8 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అంటే భారతదేశంలో చూసే క్యాన్సర్ సంఖ్య కన్నా 4 రెట్లు ఎక్కువ. ఇది ఎలా సాధ్యం? భారతదేశంలో క్యాన్సర్ ఈజ్ అండర్ రిపోర్టెడ్. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాపులేషన్ 340,000. కానీ యునైటెడ్ స్టేట్స్లో 1.9 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ 2020లో కనుగొనబడ్డాయి. ఇవన్నీ చూసినట్టయితే భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉంది. ఉదాహరణకి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ని చూసినట్టయితే 2022లో 2,04,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. అంటే ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కొత్తగా 50,000 కేసెస్ యాడ్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ ఒక్క ఇయర్ 2022లోనే 82,000 మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకుంటే, ఆ వార్నింగ్ సిగ్నల్స్ కనుక వారిలో కానీ మిగతా ఎవరిలో కానీ గమనించినట్టయితే వారి దగ్గరలో ఉన్న వారి పర్సనల్ ఫిజిషియన్ కలవటం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. ఈ నెక్స్ట్ 10 వీడియోస్లో మీ అందరికీ నేను ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ కామన్ క్యాన్సర్స్ గురించి పూర్తి వివరాలు ఇస్తాను.